హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అయిన స్క్వయర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో ఎక్సర్సైజ్ 5.1లోని ప్రాబ్లమ్స్ 1 by 1 చేద్దాం. అయితే అంతకన్నా ముందు మన యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కంప్లీట్గా చూసి మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 5.1లో 6th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు. యూజింగ్ ది గివెన్ ప్యాటర్న్స్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. అంటే నెంబర్స్ కొన్ని ఇచ్చాడు, వీటిలో కొన్ని మిస్ అయినాయి. ఆ నెంబర్స్ని మనం కనుక్కోవాలి. ఈ క్వశ్చన్కి సంబంధించి హింట్ కూడా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. అయితే ఈ హింట్ని మనం చదవకుండా ఫస్ట్ ప్రాబ్లమ్ని చేద్దాం, తర్వాత హింట్కి సంబంధించి చేద్దాం. అంతకన్నా ముందు మీకు 4th ప్రాబ్లం 5th ప్రాబ్లం చెప్పా. అంటే ఎలా అంటే ఇప్పుడు 101కి స్క్వేర్ ఏమవుద్ది 10201. అదే 10101 హోల్ స్క్వేర్కి 102030201. ఈ ప్రాబ్లంకి ఒక ప్యాటర్న్ని ఫాలో అయింది. ఏమని, 2 నెంబర్స్ మధ్యన 2 1s మధ్యన జీరోస్ ఎన్ని ఉంటాయి. సో ఇక్కడ 2 నెంబర్ 1s 2 ఉంటాయి, మధ్యలో 0. సో 2 వాళ్ళకి నెంబర్స్ వేసాం, మధ్యలో ఒక్కొక్క 0 వేసాం. 1 2 1 వేసి మధ్యలో ఒక్కొక్క 0. ఇక్కడ 3 1s ఉన్నాయి, 3 దాకా నెంబర్స్ వేసాము, 1 2 3. ఆ తర్వాత తగ్గించి అంటే డిక్రీజ్ చేసి 2 1గా వేసాం. తర్వాత ప్రతి దానిలో మిడిల్లో 0 పెట్టాం. ఇది ఇక్కడ ఫాలో అయిన ప్యాటర్న్. అయితే అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ని ఫాలో అయి ఉంటుంది ఖచ్చితంగా. అదేంటి మనం ఇది చదవకుండానే చూడొచ్చు. వాడు హింట్ కొన్ని ఇచ్చుంటాడు, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ ఇచ్చుంటాడు. ఎన్ని ఇచ్చుంటాడంటే 3 ఇచ్చుంటాడు. చూడండి, 1 2 3. సో ఆ 3ని యూజ్ చేసి 4 5 6 మనం కనుక్కోవాలి. ఇది 1 2 3 4 5 6. ఇందులో 1 2 3 వాడే ఇచ్చాడు. బాగా గమనించండి, ఇక్కడ 1 1 1 ఉంది, 2 2 6 ఉంది, 3 4 12 ఉంది. వెంటనే ఐడియా రాదు, కొంచెం ఆలోచించుకోవాలి మనం కూడా. చూడండి, నాకు దీని ప్రకారం ఏమనిపిస్తుంది అంటే 2 3s 6. అదే రోజు మిగతా వాటికి కూడా చెక్ చేసి చూద్దాం. 1 2s 2 సరిపోయింది. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ని చెక్ చేసాం. 3 4s 12. ఇక్కడ కూడా సూపర్గా సరిపోయింది. సో అదే లాజిక్. సో ఆన్సర్ ఏంటి, 4th దానికి చూడండి, 4 స్క్వేరు 5 స్క్వేరు ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 21 స్క్వేర్. ఇక్కడ కూడా స్క్వేర్. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే కదా ఇది వచ్చింది. సో ఇక్కడ కూడా చేద్దాం. 4 5s 20 స్క్వేర్ సరిపోయింది. నెక్స్ట్ 5th వన్ ఏమిచ్చాడు, 5 స్క్వేరు ప్లస్ డాష్ స్క్వేరు ప్లస్ 30 స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు 31 స్క్వేర్. చూడండి, 5 టేబుల్లో 30 వచ్చి ఉండాలి, అంతే కదా. 4 టేబుల్లో 20 వస్తుంది. ఎప్పుడు 4 5s కాబట్టి ఇక్కడ 5గా ఉంది. అదేవిధంగా దీన్ని కూడా ఆలోచిస్తే ఏమొస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. చూడండి, 5 6 30 సరిపోయింది. నెక్స్ట్ 6th వన్ ఏమి, 6 స్క్వేరు ప్లస్ 7 స్క్వేరు ప్లస్ డాష్ స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు డాష్ స్క్వేర్. ఈ రెండు చేసేయచ్చు, ఇది ఈజీ మనకి. 6 7s 42 స్క్వేర్. మరి ఇది ఎలా కనుక్కోవడం. ఒకసారి మళ్ళీ ఆ 3 చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, 2 3 6 7 30 12 13 పక్క పక్కనే వచ్చి ఉండాయి, అంటే కాంజుగేటివ్స్ నెంబర్స్ లాగా వచ్చి ఉండాయి. ఇప్పుడు మనం చేసి చూద్దాం. 20 21 30 31 సరిపోయింది. ఇక్కడ 42 వచ్చిందంటే ఇక్కడ నెక్స్ట్ నెంబర్ 43. అంతే, కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, అంతే ఆన్సర్. చూసారా, మనం ఇది చదవలేదు, జస్ట్ ఇక్కడ ఉన్న నెంబర్స్ని మన అనాలిసిస్ అంటే ఆలోచించుకొని చేసేసాం. ఇప్పుడు దీనికి తగ్గట్టు ఏం చేయాలి. ఫస్ట్ ఏం చెప్పాడు,
టు ఫైండ్ ద ప్యాటర్న్ థర్డ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్. అంతే కదా మనం చేసింది. ఈ మూడో నెంబర్ కావాలి, థర్డ్ నెంబరు, ఫస్ట్ సెకండ్ మళ్ళీ చూస్తే వచ్చింది, కరెక్టే. నెక్స్ట్ ఫోర్త్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు థర్డ్ వన్. అవును, ఫోర్త్ దీని తర్వాత ఉంది అని తెలిసింది. సో అలాగే చేసాం, ఇబ్బందిలే, మనం దాన్నే ఫాలో అయినాం. ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే క్వశ్చన్ రాసుకోండి, ఈ హింట్ కూడా రాసుకుంటానంటే రాసుకోండి, బట్ హింట్ లేకుండానే మనం ప్రాబ్లం చేసాం, అది మీకు అర్థం కావాలి. ఓకేనా, జాగ్రత్తగా వేసుకోండి. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం కూడా చూద్దాం. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. వితౌట్ యాడింగ్ ఫైండ్ ద సమ్. అంటే అడిషన్ చేయకుండా సమ్ చేయాలంట. ఏం చెప్పాడు? అడిషన్ చేయకుండా సమ్ చేయాలి. మరి అట్లా ఒకసారి బాగా ఆలోచించండి. క్వశ్చన్స్ ఏ నెంబర్స్ ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూసుకుందాము. 1 3 5 7 9 1 3 5 7 9 11 13 15 17 19 1 3 5 7 9 11 13 15 17 19 21 23 అంతా ఆడ్ నెంబర్సే ఇచ్చుంటారు. అన్నీ ఆడ్ నెంబర్స్ ఇచ్చుంటాడు. అది 1 నుంచి ఇచ్చుంటాడు. 1 నుంచే మనకి ఆడ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక ట్రై చేద్దాం. 1, నెక్స్ట్ 1 + 3, 1 + 3 + 5. చాలండి, ఇంకెక్కువ వద్దు. 1 అంటే 1, 1 + 3 అంటే 4, 9. సో ఇది ఫాలో అయింది రూలు. ఇవి కూడా అదే ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఇది చూడండి, ఇది ఎట్టుంది చూసేదానికి. 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్. వచ్చేసింది చూడండి ఆన్సరు. ఎలా? 1 డిజిట్ ఉంటే అంటే ఒక నెంబరు ఈ ఆడ్ ఉంటే 1 స్క్వేర్, 2 నెంబర్స్ ఆడ్ ఉంటే 2 స్క్వేర్, 3 నెంబర్స్ ఆడ్ ఉంటే 3 స్క్వేర్. అంటే 1 నుంచి స్టార్ట్ అయింది. సో అదే రూల్ ఇక్కడ అప్లై అయింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 ఉంది. సో ఆన్సర్ ఏం రావాలి? 5 స్క్వేర్. ఎంత? 25. ఇప్పుడు అడిషన్ చేద్దాం. వాడు మొదల్లో అడిషన్ చేయకూడదు అన్నాడు. వితౌట్ యాడింగ్ ఫైండ్ ద సమ్. మనం రివర్స్ చేసాం. ముందు సమ్ కనుక్కున్నాము, ఇప్పుడు అడిషన్ చేసి చూద్దాం కరెక్ట్గా వచ్చిందా లేదా అని. 9 1 10. చూడండి, ఇది యాడ్ చేస్తే 10 వచ్చింది. 3 7 యాడ్ చేసినా 10, ఒక 5 ఉంది. సో 25 సరిపోయిందే, ఈజీ వచ్చేసింది. సో ఇంత అడిషన్ లేకుండానే వచ్చేసింది. ఇప్పుడు ఇది కూడా లెక్క చేద్దాం. అదే మరి ఎన్ని ఉండే లెక్కతో వద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఉన్నాయి కాబట్టి 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే ఏమి? 10 × 10 అంటే 100. ఇదే ఆన్సర్. చాలా సింపుల్గా వచ్చేస్తుంది చూడండి. మ్యాథ్స్లో ఇలాంటివే ఉంటాయి మనకి చాలా వరకు, కానీ ఇక్కడ మాత్రమే కనిపించాయి, మిగతా చోట్ల కనిపించలేదు అనుకుంటాం. మిగతా చాప్టర్స్ ప్రతి చాప్టర్లోనూ ఉంటాయి, మనం ఆలోచించుకోవాలి అంతే. ఇప్పుడు చూడండి, ఇది లెక్క పెడదాం. 1 నుంచే స్టార్ట్ అయింది, ఆడ్ డే కాబట్టి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే ఎంత? 144. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మనకి 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ దాకా ఖచ్చితంగా వచ్చి తీరాలి. అప్పుడే ఈ చాప్టరే కాదు, మనం మ్యాథ్స్లో నెక్స్ట్ ఇయర్ 9th కానీ, ఆ తర్వాత 10th కానీ, ఆ తర్వాత ఎక్కడైనా సరే ఇవి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా మీరు అది నేర్చుకోండి. ఇప్పుడు ఇది రాసుకోండి నీట్గా. నెక్స్ట్ 8th ప్రాబ్లం చేద్దాము. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఎక్స్ప్రెస్ 49 యాజ్ ది సమ్ ఆఫ్ 7 ఆడ్ నెంబర్స్. 8th ఫస్ట్ రోమ్. ఇంతకుముందు 7th ప్రాబ్లం ఎలా అయితే చేసామో అదే, దానికి జస్ట్ రివర్స్. అక్కడ ఏమి అడిషన్ ఇచ్చేసాడు, ఆన్సర్ని చేయమన్నాడు. ఇక్కడ ఏం చేశాడంటే కొటేషన్ రూపంలో ఇచ్చాడు. అంటే క్వశ్చన్ రూపంలో, వర్డ్ రూపంలో ఇచ్చి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం చెప్పాడు? 49 కావాలి యాజ్ ది సమ్ ఆఫ్ 7 ఆడ్ నెంబర్స్. 49 అంటే ఎంత చూడండి.
ఎంత 7 స్క్వేరే కదా, అవునా? సో సమ్ ఆఫ్ 7 ఆడ్ నెంబర్స్ 1 నుంచి 7 దాకా రాయాలి. అంటే 1 + 3 + 5 + 7 ఇక్కడ ఆపేస్తారు, అది తప్పు. 7 నెంబర్స్ రాయాలి, 7 వరకు కాదు, 7 దాకా రాసి ఆపేయడం కాదు. ఇక్కడేమి అప్ టు 7 ఆడ్ నెంబర్స్, 7 నెంబర్ అనలా, 7 ఆడ్ నెంబర్స్. కానీ ఇక్కడ ఎంత రాసాము? 1 2 3 4 అంటే ఇంకా 3 ఉన్నాయి రాయాలి. నెక్స్ట్ ఏమి 9 + 11 + 13, ఇది ఆన్సర్. ఇప్పుడు కావాలంటే మీరు అడిషన్ చేసుకున్నారంటే 49 వస్తుంది. అడిషన్ చేసి చూద్దామా? ఓకే, ఈ సైడ్ చేస్తాం. 1 9 10, అదే మరి 3 7 10, ఈ రెండు ఎంత? 24 5, సో 49 సరిపోయింది. చూడండి, ఇది అడిషన్ తగ్గించుకోవడానికి ఇలాంటి టెక్నిక్స్ మనం వాడామంటే పెద్ద అడిషన్ చిన్న అడిషన్గా మారిపోద్ది. 49 సరిపోయింది కదా, సో ఆన్సర్ అయిపోయింది, ఇది ఆన్సర్. అదే మరి సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ప్రెస్ 121 యాట్ ది సమ్ ఆఫ్ 11 ఆడ్ నెంబర్స్. అంటే ఏమి ఇక్కడ 121 అంటే ఏమి 11 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే 11 ఆడ్ నెంబర్స్ని సమ్ చేయాలి. 1 3 5 7 11 9 + 11 + 13 + 15 ఎన్నైనా చూడండి. 1 2 3 4 5 6 7 8. కానీ వాడనింది ఇది 8 9 10 + 21. ఇప్పుడు లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 సరిపోయింది. చూడండి, ఇంత పెద్దది రాసేటప్పుడు మనకి ప్లేస్ సరిపోకపోతే ప్లస్ సింబల్ ఇక్కడ సెకండ్ లైన్లో యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కానీ ప్లస్ సింబల్ చేస్తే ఏం మీనింగ్ అవుతుందంటే ఈ నెంబరు దాని పైన ఉండే లైన్కి అడిషన్ చేయాలని మీనింగ్. అలా కాకుండా ఈ ప్లస్ లేకుండా రాసామనుకోండి ఏమవుద్ది? కొత్త లైన్ అవుతుంది. అంటే ఈ రెండు వేరు వేరు లైన్స్ కాదు కదా. సో దీని కంటిన్యూటీ ఇది. మనం ఇంగ్లీష్లో రాస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అన్నా, ఫంక్షన్ షన్ కనిపించేలా డాష్ పెట్టి ఇట్లా రాస్తాం. దీనికి అర్థం ఏమి? ముందు ఓడికి ఇది జాయిన్ చేయాలి, ఆ రెండు కలిపితేనే ఒక ఓడు. ఏంటది? ఫంక్షన్. అదే మరి ఇది కూడా ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఇక్కడ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్తో సహా ముందు కింద నెక్స్ట్ లైన్లో రాస్తేనే అది ముందు లైన్కి యాడ్ అయినట్టు. ఇది చాలామందికి తెలియదు, అందుకోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ సరిపోయింది కదా. 11 నెంబర్స్ యాడ్ చేస్తే ఇది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఈ టెక్నిక్ ద్వారా, అప్పుడు మీకు అడిషన్ ఈజీగా వస్తుంది. ఇది 8th ప్రాబ్లం. మరి 9th ప్రాబ్లం చూడండి, ఏమి ఇచ్చాడు? 9th వన్. హౌ మెనీ నెంబర్స్ లైస్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే 2 స్క్వేర్స్ కనుక్కున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 3 ఉంది, వీటి స్క్వేర్స్ చేసాం. అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్, 2 స్క్వేర్ అంతా 4, 3 స్క్వేర్ 9. సో వీటి మిడిల్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఏమేమి ఉంటాయి చూడండి. 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది. సో ఇవంతా ఇన్ బిట్వీన్ ఉంది. ఇన్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ 2 and 3. ఇది వాడిచ్చిన కొటేషన్. అయితే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ 2 3 కాబట్టి సింప్లిఫై చేసాము, 4 9 వచ్చింది, వాటి మధ్యలో ఉండి రాసాం. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 12 13. ఇక్కడ ఇది చూడండి, ఇది ఎంత పెద్దది వచ్చిందో. 99 100. 99 స్క్వేర్ 100 స్క్వేర్ కనుక్కున్న మళ్ళీ సబ్ట్రాక్షన్ చేసి వాటి మధ్యలో ఉండే లిస్ట్ అంతా వేసి లెక్క పెట్టుకోవాలి. కూర్చోండి, టైం అయిపోద్ది. ఇలాంటి వాటికి ఒక ఫార్ములా. అదేం ఫార్ములా? ఇది. దేర్ ఆర్ 2n నెంబర్స్ ఇన్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ n and n+1. అంటే అక్కడ చూడండి, ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చి ఇందులో రాస్తాం.
ఎన్ ప్లేస్లో ఏమి 2, n2కి 1 యాడ్ చేస్తే 3, ఈ రెండేనా. ఈ ఇంగ్లీష్ వర్డ్ ఏముంది, స్క్వేర్స్ ఆఫ్, అంటే వీటిని స్క్వేర్ చేయాలి. 2ని స్క్వేర్ చేసాం, ఎంత అవుతుంది 4, 3ని స్క్వేర్ చేసాం 9, అవునా. సో అక్కడ ఉండేది అదేనా. సో n వాల్యూ ఎక్కడ ఎంత వచ్చింది మనకి 2, దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2n అంటే మీనింగ్ ఏమి, 2 ఇంటూ n, 2 ఇంటూ n అంటే 2, ఎంత అవుతుంది 4. చూడండి మధ్యలో ఉండే 4, 1 2 3 4, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. సో ఇది ఫార్ములాని యూస్ చేసుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏం రాస్తాం చూడండి, హియర్ n ఈజ్ ఈక్వల్ టు 12, n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 30. సో రెండు సరిపోయింది, కాంజుగేటివ్ నెంబర్స్. అయితే ఇక్కడ మీరేం చేయాలి, 2n కనుక్కోవాలి. ఈ ఫార్ములా బాగా రావాలి, నేను అందుకే బాక్స్ వేసిన ఫార్ములా అని ఐడెంటిఫై కోసం రెడ్ ఇంక్తో బాక్స్ వేసుకుంటాం. మన నోట్బుక్లో రెడ్ ఇంక్ బాక్స్ కనిపించిందంటే అది ఫార్ములా, మనకు గుర్తుండిపోద్ది ఈజీగా. ఇప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేసాం. సో 2n అంటే 2 ఇంటూ n అంటే ఎంత 12, ఎంత అవుతుంది 24. అయితే నేను స్టెప్ కూడా రాస్తాం, ఎలా, హౌ మెనీ తీసేసి 24 నెంబర్స్ లై బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ 12 and 30 సెంటెన్స్తో సహా రాసాం. చూడండి ఇక్కడ ఉండే సెంటెన్సే ఇక్కడ, ఇది టెక్స్ట్ బుక్లోది. మీరు డౌట్ వస్తుంది, ఇక్కడ నెంబర్స్ ఇన్ బిట్వీన్ అని ఉంది, ఇక్కడ లై బిట్వీన్ ఉంది అని. రెండిట్లో ఏది రాసినా కరెక్టే. అయితే ఇది ఎందుకు రాశానంటే మనకు క్వశ్చన్లో లై బిట్వీన్ అని ఇచ్చాడు, అందువల్ల అదే రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ హియర్ దీనికైతే n ఈజ్ ఈక్వల్ టు 25. సో n ప్లస్ 1 25 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 26. పై నెంబర్తో సరిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు ఏం కనుక్కుంటాం, 2n కనుక్కుంటాం. అంటే 2 ఇంటూ n ఎంత 25, ఏమవుద్ది 50. సో 50 నెంబర్స్ ఇన్ బిట్వీన్, ఇప్పుడు ఇన్ పెడదాం తప్పులేదు, ఇన్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ 25 and 26 వచ్చేసిందా. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తా చూడండి, రెండిట్లోనూ బ్రాకెట్ పెట్టి రాశా. అయితే ఇక్కడ ఇంటూ పెట్టాను చూడండి, ఇంటూ పెట్టినా బ్రాకెట్ పెట్టినా మల్టిప్లికేషనే. మీకు బోర్డ్ మాస్ అనే రోడ్ గుర్తుంటుంది, 7th 8th ఇక్కడ కూడా మనకు వచ్చింది, 8th కూడా. ఇందులో బి అంటే ఏమి, బ్రాకెట్ అంటే అర్థమేమి ఇంటూ, అదే రూల్ ఇది. మనం చదివింది ఒక చోట కానీ యూస్ చేసేది ఇక్కడ. మనకి మ్యాథ్స్లో ఉన్న అడ్వాంటేజ్ అదే, ఒక చోట నేర్చుకున్న మ్యాథ్స్ ఇంకో చోట అవసరమయ్యే మ్యాథ్స్ రెండు కలిసిపోతాయి. కలిసేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నామంటే మ్యాథ్స్ వచ్చేసినట్టు. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇంగ్లీష్ వర్డ్ కదా, తుడిపేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇది కూడా అంతే. అయితే దీనికి ఇంకొంచెం తగ్గిస్తా చూడండి, హియర్ n ఈజ్ ఈక్వల్ టు 99. డైరెక్ట్ 2n కనుక్కుంటాం, ఎందుకంటే n ప్లస్ 1 చెక్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇబ్బంది లేదు. 2 ఇంటూ, ఇప్పుడు ఇంటూ వేద్దాం, ఎంత అవుతుంది 198. ఎలా ఇంత ఫాస్ట్గా నేను చెప్పగలిగాను అంటే దానికి ఒక రకమైన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అవంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దానికి తగ్గ మ్యాథ్స్ ఉంది, ఆ మ్యాథ్స్లో అవి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎంత అవుతుంది 198. సో దేర్ఫోర్ 198 నెంబర్స్ ఇన్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్
99 అండ్ 100. ఇది ఆన్సర్. చూడండి, ఇక్కడతో మనకి ఈ ఎక్సర్సైజ్ 5.1 కంప్లీట్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్స్ చేద్దాం. అయితే ఇది నీట్గా రాసుకోండి. ఇది చాలా ఈజీ, అలాగే ఇంపార్టెంట్. మీకు బాగా గుర్తుంది కదా, ఈ ఫార్ములా ఉంది అంటే రెడ్డింగ్తో వేయాలి. ఈ ఫార్ములా దీనికి సంబంధించింది 9th ప్రాబ్లంకి. ఓకే, రాసుకోండి నీట్గా. వీడియో చూశారు కదా, ఇదే విధంగా మీకు 8th క్లాస్ మ్యాథమెటిక్స్లోని ఎవ్రీ చాప్టర్లోని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అంటే ఎవ్రీ మోడల్స్ మీద మీకు వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. మీరు చేయవలసింది నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసిన క్లాసు మీకు నచ్చుంటే లైక్ చేయండి. అప్పుడే ఈ క్లాసు మిగిలిన వాళ్ళకు కూడా సెండ్ అవుతుంది. ఓకే, ఇదే విధంగా మీకు 9th 10th కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందుకోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.